ఈరోజే శుక్రవారము పంచమి. శుక్రవారము పంచమి ఆషాఢ మాసంలో వచ్చింది. మరి ఈరోజు రాత్రికి పడుకునే ముందు కేవలం 1 గ్లాసు నీళ్లు 1 రూపాయితో ఈ పరిహారాన్ని చేస్తే గనక మీకున్నటువంటి ధనపరమైనటువంటి సమస్యలు, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తొలగిపోతాయి. ఇంట్లో ఉన్న జ్యేష్ఠాలక్ష్మి బయటకి వెళ్ళిపోయి లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది. ఎప్పుడూ కూడా జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవి ఒకే చోటు నిలవరు అని శాస్త్రం చెబుతుంది. ముందుగా మన ఇంట్లో ఉన్న జ్యేష్ఠాదేవిని బయటికి పంపిస్తే తరువాత లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అని వేదశాస్త్రాలు, పురాణాలు తెలియజేస్తున్నాయి. ఎప్పుడూ కూడా శాస్త్రంలో ఒకే విధంగా ఉంటుంది. లక్ష్మీదేవి, జ్యేష్ఠాదేవి ఇద్దరు అక్క చెల్లెళ్ళు, కానీ ఇద్దరూ కలిసి ఒకే చోటు ఎప్పుడూ నివసించలేరు. అయితే జ్యేష్ఠాదేవి ఇంట్లో తాండవం చేస్తుంది, లేదంటే లక్ష్మీదేవి ఇంట్లో నివసిస్తుంది. జ్యేష్ఠాదేవి ఉంటే కొన్ని బ్యాడ్ సింటమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అదే లక్ష్మీదేవి ఇంట్లో ఉంటే మంచి సింటమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. జ్యేష్ఠాదేవి మీ ఇంట్లో ఉంది అని తెలుసుకోవడానికి ఇలాంటి కొన్ని లక్షణాలు గనుక కనిపిస్తే మీ ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉంది అని గమనించుకోవాలి. అవి ఏంటి అంటే, ఇంట్లో ఎంత సంపాదించినా చేతిలో రూపాయి కూడా మిగలదు. ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉంటాము, తగిన ఫలితం కనబడదు. ఇలాంటి సింటమ్స్ వస్తే లక్ష్మీదేవి కటాక్షం కరువైపోయింది అని గుర్తుంచుకోవాలి. మరి అమ్మవారి కటాక్షం పొందాలి అంటే కేవలం నీరు 1 రూపాయితో ఈ పరిహారం ఈరోజు రాత్రి చేస్తే ఖచ్చితంగా మీకున్నటువంటి ధనపరమైనటువంటి, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తొలగిపోతాయి. నీరుకు 1 రూపాయికి అంత శక్తి ఉందా అంటే ఖచ్చితంగా ఉంది అని చెప్పుకోవచ్చు. మనకు 1 రూపాయికి ఎప్పుడూ కూడా తక్కువ అంచనా వేయకూడదు. 1 రూపాయి అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటిది. చిల్లర నాణాలు 1 రూపాయే కదా అని నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే చిల్లర నాణాలను ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. చిల్లర నాణాల శబ్దం అంటే అమ్మవారికి మహాప్రీతికరం. చిల్లర నాణాలను ప్రతి శుక్రవారం పూజ గదిలో కానీ, డబ్బును దాచే ప్రదేశంలో కానీ ఉంచి వాటిని శబ్దం చేస్తూ ఉండాలి, అంటే కదిలిస్తూ ఉండాలి. అలా కదిలినప్పుడు ఆ శబ్దానికి అమ్మవారు ఎంతో మురిసిపోయి ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటారు అని శాస్త్రం, వేద పురాణాలు చెబుతున్నాయి. అందుకే చిల్లర నాణాలను ఎప్పుడూ కూడా తక్కువ అంచనా వేయకూడదు. చిల్లర నాణాలే కదా అని ఎప్పుడూ చీప్గా పక్కన పడవేయకూడదు. వాటిని భద్రపరచుకోవాలి. చిల్లర నాణాలను భద్రపరచుకొని ఇంటిని శుభ్రం చేస్తూ అనునిత్యం ఇంట్లో పూజ గదిలో దీపాన్ని ఏ స్త్రీ అయితే వెలిగిస్తూ ఉంటుందో ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు తులతూగుతూ ఉంటాయి. అలాంటి ఇంట్లో ఎప్పుడూ కూడా ఆనందానికి, ఆరోగ్యానికి, డబ్బుకు కరువు ఉండదు అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎప్పుడూ కూడా లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ముగ్గుని వేస్తూ ఉండాలి. ముఖ్యంగా అష్టదళ పద్మం అన్న, కుబేర ముగ్గు అన్న లక్ష్మీదేవికి, కుబేరస్వామికి చాలా ఇష్టం. అంతేకాకుండా అనునిత్యం కూడా ఎవరైతే ఇంటి వాకిట్లో ముగ్గుని వేస్తూ ఉంటారో ఆ ఇంట్లో జ్యేష్ఠాదేవి అస్సలు నిలవదు అని శాస్త్రాలు చెబుతున్నాయి. లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది అని కూడా పురాణాలు చెబుతూ ఉన్నాయి. అందుకే అనునిత్యం ఇంటి ముందు అందమైన ముగ్గులు వేస్తూ ఉండాలి. అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి వద్దన్న వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఇక నెగిటివ్ ఎనర్జీ రావడానికి అస్సలు చోటు కూడా ఉండదు. సింహద్వారం వద్ద ఎప్పుడూ కూడా నీటిగా, పరిశుభ్రంగా ఉంచుకోవాలి. సింహద్వారం అనేది ఇంటికి ఎంతో ముఖ్యమైనటువంటిది. వాస్తుశాస్త్రం ప్రకారం సింహద్వారానికి ఎంతో గొప్ప ప్రాముఖ్యత ఉంది. సింహద్వారం నుండే లక్ష్మీదేవి అయినా, జ్యేష్ఠాదేవి అయినా ఇంట్లోకి వస్తారు. మరి జ్యేష్ఠాదేవి ఇంట్లోకి రాకుండా అక్కడే ఆగిపోయి లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి. ఈ పరిహారం చేయడం వల్ల ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది. ఇక ధనానికి ఎలాంటి లోటు అనేది ఉండదు. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇల్లు మొత్తం డబ్బుతో నిండిపోతుంది. ఏదో ఒక రూపంలో డబ్బు వస్తూనే ఉంటుంది. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, జాతక దోషాలు అన్నీ తొలగిపోతాయి. ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. ఈ పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఖచ్చితంగా తొలగిపోయి
మనం చేసే పరిహారంలో రూపాయిని కూడా వాడుతున్నాం కాబట్టి ధనం ఆకర్షింపబడుతుంది. అంతేకాదు మనకున్నటువంటి అంటే ఒంట్లో ఉన్నటువంటి దిష్టి దోషం కూడా పోతుంది. ఇంటి స ఇంటి సభ్యుల్లో ఉన్నటువంటి దిష్టి దోషం కూడా తొలగిపోతుంది. అయితే మరి రూపాయి గ్లాసు నీటితో ఏ విధమైనటువంటి పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా రూపాయి కాయిన్ని తీసుకోవాలి. రూపాయి కాయిన్ పైన మొక్కజొన్న కంకులు ఉంటే ఇంకా మంచిది. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నటువంటి రూపాయి కాయిన్ అయితే చాలా మంచిది. ఇది చాలా రోజుల నుండి ఇప్పటి వరకు కూడా ప్రాచుర్యంలో ఉంది. ఈ రూపాయి కాయిన్కి చాలా ప్రత్యేకత కూడా ఉంది. దీనిపైన మొక్కజొన్న కంకిలు ఉంటాయి కాబట్టి ఈ రూపాయి కాయిన్ అంటే లక్ష్మీదేవికి కొంత ఇష్టం అని చెప్పుకోవచ్చు. ఇలాంటి రూపాయి కాయిన్తో పరిహారం చేస్తే ధనం ఆకర్షింపబడుతుంది. మీ డబ్బుపై ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుంది. అయితే ఇలాంటి రూపాయి కాయిన్ని తీసుకొని ఒక గాజు గ్లాసుని తీసుకోండి. అందులో పరిశుభ్రమైనటువంటి నీరుని పొయ్యండి. మరి పరిహారానికి కేవలం గాజు గ్లాసు మాత్రమే వాడాలా అంటే అవును, ఖచ్చితంగా గాజు గ్లాసుని మాత్రమే వాడాలి. ఈ గ్లాస్కి మాత్రమే నెగిటివ్ ఎనర్జీని తొలగించగల శక్తి ఉంటుంది. గాజు గ్లాసుకి మాత్రమే మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని లాగేసుకునే శక్తి కలిగి ఉంటుంది. అందుకే గాజు గ్లాసునే వాడాలి. అయితే గాజు గ్లాసులో శుభ్రమైనటువంటి నీరుని పోసి రూపాయి కాయిన్ని తీసుకొని ఆడవారు అయితే ఎడమ చేయిలో పట్టుకొని, మగవారు అయితే కుడి చేయిలో పట్టుకొని మీ తల చుట్టూరా 7 సార్లు తిప్పుకోండి. అలా తిప్పుకున్నాక ఆ రూపాయి కాయిన్ని మీ గుప్పెట్లో పెట్టుకొని మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకోండి. అయితే మీకు డబ్బు పరమైనటువంటి సమస్యలు ఉంటే డబ్బు ఎప్పుడూ చేతిలో నిలవాలి అని, మీ అవసరాలకు డబ్బు అనేది అందాలి అని, లక్ష్మీదేవి కటాక్షం కలగాలి, మీ ఇంట్లోని ఒంట్లోని దరిద్రం నెగిటివ్ ఎనర్జీ దుష్టశక్తి చెడు గాలి ప్రభావం తొలగిపోవాలి అని మీరు మనసులో ఉన్న కోరికను చెప్పుకొని ఆ రూపాయి కాయిన్ని తీసి మీరు ఆ గాజు గ్లాసులో పోసినటువంటి నీటిలో వేయండి. అలా వేసి ఆ గాజు గ్లాసుని మీ మంచం కింద కానీ లేదా మీ బెడ్డు అంటే మీ తల పైభాగంలో వచ్చే విధంగా కానీ పెట్టుకొని పడుకోండి. అలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి. ముఖ్యంగా డబ్బు పరమైనటువంటి సమస్యలు, అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు కూడా ఈ పరిహారం చేయడం వల్ల అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా అవుతారు. ఇంట్లో ఉన్న జ్యేష్ఠాదేవి ఇంట్లో నుండి తక్షణం బయటికి వెళ్ళిపోతుంది. నీరు కూడా లక్ష్మీదేవి స్వరూపంగా భావించబడుతుంది. నీరు రూపాయితో పరిహారం చేయడం వల్ల మన ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోతుంది. నీరు పంచభూతాలలో ఒకటిగా చెప్పబడుతుంది. అందుకే నీరు, నిప్పు, వాయువుకి ఎంతో శక్తి అనేది ఉంటుంది. మనం ఈ నీటితో పరిహారం చేయడం వల్ల ఇంట్లో ఉన్న దరిద్రం అంతా ఆ నీరు లాగేసుకుంటుంది. మరి మరుసటి రోజు ఉదయాన్నే ఆ రూపాయి కాయిన్ని ఏం చేయాలి అంటే అందులో నుండి రూపాయి కాయిన్ తీసి ఎవరికైనా దానంగా ఇవ్వాలి. ఆ నీటిని మాత్రం ఎవరూ తొక్కని ఒక ప్రదేశంలో పొయ్యాలి. ఇలా చేస్తే చేతిలో చిల్లి గవ్వ లేకపోయినా సరే ధనవంతులు అవ్వగలుగుతారు.